9వ అధ్యాయం అంటే సగం భగవద్గీత. ఆ 9వ అధ్యాయం 22వ శ్లోకం కూడా శరణాగతినే తెలియజేస్తుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అనన్యా చింతయంతో మాం, మాం నన్ను, ఏ జనా ఎవరైతే అనన్యంగా చింతిస్తారో, నన్ను తప్ప వేరే దిక్కుని వేరే ఆధారాన్ని ఆశ్రయించరో, అనన్యాశ్రయులై ఉంటారో. అన్యాశ్రయానం, అన్యమైన ఇతరమైన ఆశ్రయాలకు ఒక ఆసనం దొరికిందనుకోండి, అది యోగమే. అలాగా భగవంతుడు అనుగ్రహించిన దాన్ని యోగము అంటారు. మరి క్షేమము ఏది? భగవంతుడు ప్రాప్తింపజేసిన దాన్ని క్షేమం ఏది? దాన్ని భద్రంగా, దాని రక్షణ కూడా భగవంతుడే వహిస్తాడు. దేన్నైతే అనుగ్రహిస్తాడో దాని రక్షణ కూడా భగవంతుడే వహిస్తాడు. అనుగ్రహించిన దాన్ని రక్షించే బాధ్యత కూడా ఆయనకే ఉంటుంది. ఈరోజు మనందరికీ చక్కటి ఆశ్రమాన్ని అనుగ్రహించారు ఆ రామచంద్రమూర్తి రామయోగి రూపంలో. రామయోగి గారంటే ఆ రామచంద్రుని అనుగ్రహంతో చక్కని ఆశ్రమాన్ని అనుగ్రహించారు. మరి దీని యొక్క యోగక్షేమాలు, క్షేమాన్ని కూడా భగవంతుడే చూసుకుంటున్నాడు. అందుకే ఇది నిర్విరామంగా ఇలాగే ఎల్లకాలం అనేక మంది భక్తులతో అనేకమైన కార్యక్రమాలతో విరాజిల్లుతూ ఉంటుంది. రే యోగం క్షేమం, యోగక్షేమం వహామ్యహం అంటూ 2వ అధ్యాయంలో చెప్పారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు గీతా జయంతి సందర్భంగా ఒక చక్కటి కథను చెప్పారు. ఆయన చిన్నతనంలో వారి నాన్నగారు నరహరి తీర్థ స్వామీజీ, ఆయన కూడా చివరి దశలో సన్యాసం తీసుకున్నారు. ఆ నరహరి తీర్థ స్వామీజీ వారు చిన్నవాడైనటువంటి సత్యనారాయణ్ణి ఒడిలో పెట్టుకొని ప్రక్కన పడుకోబెట్టుకొని, నాన్న నిద్ర రావడం లేదే, నాకు ఒక చక్కటి కథ చెప్పు అని అడిగితే, ఆ పిల్లవాడు తండ్రిని అడిగాడు. సత్యనారాయణ అనే కుర్రవాడు వారి తండ్రి అయినటువంటి నరహరి తీర్థ స్వామిని అడిగాడు, నాన్న నాకు ఒక మంచి కథ చెప్పు అని అడిగితే ఆ స్వామివారు ఒక చక్కటి కథ చెప్పారు ఈ శ్లోకానికి సంబంధించి. అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. స్వామీజీ వారు గీతా జయంతి సందర్భంగా ఈ కథను చెప్పారు. ఒకప్పుడు ఒక భక్తుడు ఈ యొక్క శ్లోకం మీదకి ఆయనకు పరిపూర్ణమైన విశ్వాసం, భగవంతుని నిరంతరం చింతిస్తుండేవాడు. అన్యచింతన లేకుండా భగవంతుని ఎలా నిరంతరం చింతిస్తున్నాడు? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడా? ఎంతసేపు అలా కళ్ళు మూసుకొని రాయిలా పడి ఉండగలడు? కష్టం కదా. 24 గంటలు అలా ఉండలేం కదా. మరేం చేస్తున్నాడు? ఎలా చింతిస్తున్నాడు? భగవంతుని కొంతసేపు ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన రూపాన్ని, ఆయన పాదాలు మొదలుకొని శిరస్సు వరకు కొంతవరకు ధ్యానం చేస్తున్నాడు. మనం పూజలో కూడా అంగపూజ చేస్తాం కదా. అంగపూజలో పాదాల నుండి శిరస్సు వరకు కూడా భగవంతుని ఒక్కొక్క అంగానికి కూడా పుష్పాలతో పూజ చేస్తూ ఉంటాం. అలాగే ఒక్కొక్క అవయవాన్ని స్మరిస్తూ కొంతసేపు భగవంతుడిని ధ్యానించడం, తర్వాత ఒక అనన్యంగా వేరే ఆలోచన లేకుండా భగవన్నామాన్ని కొంతసేపు జపించడం, కొంతసేపు ధ్యానం, కొంతసేపు జపం, తర్వాత భగవంతుని లీలలు చెప్పుకోవడం. భాగవతములో అద్భుతమైనటువంటి భగవంతుని లీలలు ఉన్నాయి కదా. ఆ భగవంతుని లీలలు మననం చేసుకోవడం. భగవంతుడు చెప్తాడు, అదే మద్గత ప్రాణ మచ్చిత్త మద్గత ప్రాణా కథయంతశ్చ రమంతశ్చ అంటూ 10వ అధ్యాయంలో చెప్తాడు. మచ్చిత్త మద్గత ప్రాణా, నాయందే చిత్తాన్ని నిలిపి నాయందే ప్రాణాలను నగ్నం చేసి నా యొక్క కథలే చెప్పుకుంటూ భక్తులు ఎలా ఉంటారంటే తుష్యంతిచ రమంతిచ అంటూ ఆనందిస్తూ ఉంటారు. నా కథలు చెప్పుకుంటూ ఆనంద బాష్పాలు విడిచిపెడుతూ ఉంటారు. నా యొక్క కథలనే నిరంతరం మననం చేస్తుంటారు. అలా భగవంతుని మననం అనన్యంగా చింతిస్తూ ఉంటారు. అలాగే ఆ కుటుంబం కూడా, ఆ భక్తుడు కూడా నిరంతరం భగవంతుణ్ణి చింతిస్తున్నాడు. ఒకరోజు భగవంతుడు పరీక్ష పెట్టాడు. అన్ని రోజులు ఒక్కలా ఉండవు కదా. ఒకరోజు
ఆయన ఇంటిలో ఏ ఆహారం లేదు, పిల్లలు ఆకలి అంటున్నారు, భార్య కూడా పిల్లలు ఆకలి అంటున్నారు అని చెప్తుంది. అప్పుడు ఆయనకి భగవద్గీత శ్లోకం మీద అనుమానం వచ్చింది. ఒకసారి భగవద్గీత పుస్తకాన్ని తెరిచాడు, 9వ అధ్యాయాన్ని చూశాడు. ఈ 22వ శ్లోకం ఉంది కదా, ఈ 22వ శ్లోకం మీద ఒక ముళ్ళు పట్టుకొని చక్కగా ఆ శ్లోకం చుట్టూ ఒక గీత గీసాడు. అది తాటాకు పత్రాలు కదా, ఆ తాటాకు పత్రం మీద చక్కగా ముళ్ళుతో ఒక గీత గీశాడు. ఈ శ్లోకం చుట్టూను అనన్యా చింతయంతో మాం ఏ జనాక్ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటూ ఆ శ్లోకం చుట్టూ ముళ్ళుతో చక్కటి గీతని ఆ పత్రం చిరిగిపోయేటట్టుగా గీత గీశాడు ముళ్ళుతో. అలా బయలుదేరి ఎక్కడైనా ఎవరినైనా యాచించి ఏదో తేకపోతే పిల్లలు ఆకలితో ఉంటారు కదా అని చెప్పి బయటికి బయలుదేరాడు ఆ గృహస్థు. ఈలోగా ఒక అబ్బాయి బియ్యము, కూరగాయలు, భోజనానికి కావలసినటువంటి పప్పులు, బియ్యము, కూరగాయలు అన్నీ పట్టుకొని ఒక మూట పట్టుకొని వచ్చి, అమ్మగారు అయ్యగారు పంపించారు అని చెప్పి ఆ మూటని పెడతాడు అమ్మ ముందు. అమ్మ ముందు పెడితే, నాయనా ఎక్కడి నుండి వచ్చావో, మరి బత్తాన్ని తెచ్చావు కదా, నేను వంట చేస్తాను, భోజనం చేసి వెళ్ళదు కానీ ఆగురా అబ్బాయి అంటూ పిల్లవాడిని ఒక్క క్షణం కూర్చో, నేను ఈలో భోజనం తయారు చేస్తాను, భోజనం చేసి వెళ్దు కానీ అంటుంది. అప్పుడు వెంటనే ఆ అబ్బాయి తన నాలుకను చూపిస్తాడు. అమ్మా ఒక్కసారి నా నాలుక చూడు అంటాడు. అది ముళ్ళుతో గీసినట్లుగా రక్తం కారుతూ ఉంది. ఏమి నాన్న ఇలా అయింది, నీకెవ్వరు ఇలా హాని చేశారు అని అడిగితే, అయ్యవారికి కోపం వచ్చి నా నాలుక పైన ముళ్ళుతో గీత గీసేశారు అని చెప్పాడు. నేను ఇప్పుడు ఏమీ తినలేను, తినడానికి యోగ్యంగా నా నాలుక లేదు, నోరు బాగులేదు కాబట్టి నేను తినలేను అని చెప్పి ఆ అబ్బాయి అలా మూట పెట్టేసి వెళ్ళిపోతాడు. ఆ యజమాని ఎక్కడికో వెళ్ళి ఎక్కడ ఏమీ దొరకలేదు ఆయనకి, ఎంతో ప్రయత్నం చేశాడు, ఆయనకి ఏం దొరకలేదు. కానీ ఈ మూట ఎవరు పంపించారు? ఆ ఊరిలో పిసినారి షావుకారు ఉన్నాడు, ఆయన ఎవ్వరికీ ఏమీ ఇవ్వడు. కానీ అటువంటి వాడు మరి భగవత్ సంకల్పం ఏంటో పంపించాడు అని చెప్పాడు ఈ అబ్బాయి. ఆ షావుకారి పంపించాడు, ఆయన ఎవరికి ఏమి ఇవ్వడే, అటువంటి వాడు మాకు బత్తిం పంపించాడా అని ఆవిడ కూడా ఆశ్చర్యపోతుంది. పంపించాడు. ఈయన ఎందరి దగ్గరికి వెళ్ళాడో గొప్ప దాతలు అనుకున్న వాళ్ళకి అడిగితే ఏదైనా ఇస్తారనుకొని ప్రయత్నం చేశాడు, కానీ ఈయనకి ఎక్కడా దొరకలేదు. ఎవరికి ఇవ్వనివాడు ఆ పిల్లవాడి చేత బత్తాన్ని పంపించాడు. అలా ఆ యజమాని వచ్చిన తర్వాత ఆ అమ్మ చెప్పింది, అబ్బాయికి తినమన్నావా లేదా అంటే, ఆ అబ్బాయి తన నాలుకను చూపించాడు. నాలుకంతా కూడా ముళ్ళుతో ఎవరో గీసినట్టుగా తెగిపోయి ఉంది, నాలుక నుండి రక్తాలు వస్తున్నాయి, నేనేమీ తినలేనమ్మా అంటూ వెళ్ళిపోయాడు అని చెప్పింది. అవునా అని చెప్పి ఆయన వెంటనే పుస్తకం తెరిచాడు. భగవంతుడికి నేనెంత అపచారం చేశాను అని చెప్పి చాలా పశ్చాత్తాపడ్డాడు. ఈ శ్లోకముందే అనన్యా చింతయంతో మాం ఏ జనాక్ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అనే శ్లోకం, అది మొదటి అక్షరం ఆతో ప్రారంభం అవుతుంది. అనన్యా చింతయంతో మాం ఏ జనాక్ పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం, హంతో ముగుస్తుంది. మొదటి అక్షరం ఆ, చివరి అక్షరం హం. అంటే అహం అంటే అర్థం నేను అని అర్థం. భగవంతుడు నేను ఈ శ్లోకములో ఉన్నాను, ఈ శ్లోకములోనే కాదు ఆయన భగవద్గీతలోనే ఉన్నాడు. భగవద్గీతకి భగవంతునికి భేదం లేదు. వాచ్యవాచికయోరభేద అంటారు. వాచ్యానికి వాచకానికి, చెప్పిన వాడికి చెప్పబడిన దానికి భేదం లేదు. భగవంతుడు ఎక్కడున్నాడంటే భగవద్గీతలోనే ఉన్నాడు. ఎందుకంటే గీతాశ్రయేహం తిష్టామి గీతామే చోత్తమం గృహం, నేను గీతను ఆశ్రయించి అందులోనే ఉన్నాను, నాకు ఉత్తమమైన గృహం భగవద్గీత అని చెప్పాడు.
మరి భగవద్గీతలోనే భగవంతుడు ఉన్నాడు. అటువంటి భగవద్గీత మీద ముళ్ళుతో గీస్తే అది భగవంతుడి నాలుక మీద గాయం ఏర్పడింది అని చెప్పి స్వామీజీ వారు ఎప్పుడో చిన్నప్పుడు తన తండ్రి చెప్పినటువంటి ఆ కథని చక్కగా గీతా జయంతి రోజు చెప్పారు. మరి అలాగా భగవద్గీత మధ్యములో కూడా 9వ అధ్యాయంలో కూడా శరణాగతినే సూచించింది భగవద్గీత. మరి అలాగే భగవద్గీత శివర 18వ అధ్యాయంలో కూడా శరణాగతి తత్వాన్నే బోధించాడు స్వామి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అంటూ సర్వధర్మాన్ పరిత్యజ్య. ఏమయ్యా? ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం చేత మనం రక్షించబడతాము అని శాస్త్రం చెప్తుంది. మనం చాలా సూక్తులు వింటున్నాం. భగవంతుడు ఇక్కడ ధర్మాన్ని పరిత్యజ్య అంటున్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య అని చెప్పాడు. ఏంటి సర్వధర్మాన్? ధర్మాన్ని వదలడం ఏంటి? ధర్మాన్ని పరిత్యజించడం ఏంటి? ఆత్మకి ఉన్నటువంటి ధర్మం ఏంటి? ఆత్మకు ఉన్నటువంటిది 2 ధర్మాలు. అహం మమ. ఏంటి ధర్మం అంటే? అహం మమ. ప్రాణానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి, మనస్సుకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, శరీరానికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. అదే ఆత్మకు ఉన్న ధర్మం ఏంటంటే అహం మమ. నేను నాది. నేను నాది అన్న ఈ రెంటిని విడిచిపెట్టి నన్నే ఎవరైతే శరణు వేడుతారో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. ఆత్మకున్నటువంటి ధర్మాలు నేను నాది. నాది ముందు విడిచిపెట్టాలా. భాగవతం కూడా మన అధ్యాయ క్రమాలను చెప్తుంది. సింహాచలం దేవుడు మనకిప్పుడు ఎవరు? సింహాద్రప్పన్న. సింహాద్రప్పన్న ఎవరని చెప్తాం? వరాహ నరసింహుడు. వరాహ నరసింహుడు అంట. వరాహుడు హిరణ్యాక్షుడిని సంహరించాడు. నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించాడు. వరాహస్వామి హిరణ్యాక్షుడిని సంహరించాడు. నరసింహస్వామి హిరణ్యకశ్యపుడిని సంహరించాడు. చూసావా? హిరణ్యం అంటే బంగారం. హిరణ్యం అంటే సంపద. హిరణ్యం మీద కన్ను గలవాడు హిరణ్యాక్షుడు. సంపద మీద దృష్టి గలవాడు హిరణ్యాక్షుడు. భగవంతుడి మీద వాడికి దృష్టి ఉండదు. ఈ భూమంతా నాదే, ఈ రాజ్యమంతా నాదే, ఇదంతా నాదే అనుకున్నటువంటి వాడు హిరణ్యాక్షుడు. వాడికి సంపద మీదే దృష్టి. మరి అటువంటి హిరణ్యాక్షుడిని సంహరించిన అవతారం ఏంటంటే వరహావతారం. వరాహుడు. వరాహం అంటే అర్థం వర అంటే శ్రేష్టం, అహం అంటే దినం, శ్రేష్టమైన రోజు అని అర్థం. ఏది శ్రేష్టమైన రోజు? ఏ రోజైతే భగవంతుడికి నాది అన్నటువంటిది సమర్పణ చేస్తామో ఆ రోజే శ్రేష్టమైన రోజు. తిరుపతి మన ఆంధ్రదేశంలో గోవిందుని క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది కదా. తిరుపతి దేవస్థానానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎవరిని దర్శనం చేసుకోవాలి? వెంకటేశ్వరుడిని దర్శనం చేసే ముందు తెలుసా? అక్కడ క్షేత్రపాలకుడు ఎవరో, ఆయన్ని దర్శనం చేసుకునే మనం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి. ఎవరాయన? వరాహస్వామి. వరాహస్వామిని దర్శనం చేసుకున్న తరువాతనే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి. అది వరాహ క్షేత్రం. అక్కడ ముందుగా ఉన్నటువంటి దైవం వరాహుడు. ఆ వరాహుని దగ్గరికే ఆ వకులమాత వెళ్ళింది. వకులమాత వెళ్ళి వరాహుని దగ్గర వెంకటేశ్వర స్వామి ఆ వరాహస్వామి దగ్గరకు వెళ్ళి నాకు కొంత ఇక్కడ స్థలం కావాలి అని అడిగాడు. వరాహుడు ముందు నుంచి ఉన్నాడు. ఇక్కడ నాకు కొంత స్థలం కావాలి అని అడిగితే, అయ్యా నువ్వొచ్చావు అంటే కొంత స్థలం కాదు, సర్వము నువ్వే ఆక్రమించేస్తావు. నీకు కొంత ఇస్తే, కూర్చోవడానికి ఇస్తే, పడుకోవడానికి సర్వము నాదే అంటావు.
కష్టం నీతోని, అయినా నువ్వు అడిగావు కాబట్టి నీకు ఈ స్థలాన్ని ఇస్తున్నాను అని చెప్తూ ఒక్క కోరిక కోరాడు ఆయన. నేను ఈ స్థలములో ఉంటాను, కానీ ముందుగా నిన్ను దర్శనం చేసిన తర్వాతనే నా దర్శనానికి వస్తారు భక్తులు అంటూ వరాహస్వామికి మొదటిగా దర్శనం చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుంటారు. వరాహుని దగ్గర ఏం వదులుతాం మనము? ఈ భూమి నాది అనుకుని పట్టుకొని వెళ్ళినటువంటి వాడు హిరణ్యాక్షుడు. ఈ భూమంతా నాది అని చెప్పి ఆ వరహావతారంతో వచ్చి స్వామి సముద్రంలోకి ప్రవేశించి ఆ హిరణ్యాక్షుడిని సంహరించి ఈ భూమిని తన యోగశక్తితో నీటిపై నిలిపాడు. ఈ భూమండలం ఇలా నిలబడింది అంటే వరాహ స్వామి యొక్క యోగశక్తి వల్ల ఇలా నిలబడి ఉంది. నీటిపైన సముద్రంపై నిలబడి ఉంది భూమండలం. అలాగా ఆ వరాహుడు హిరణ్యాక్షుడిని సంహరించాడంటే నాది అన్న మమకారాన్ని తీసేశాడు. మరి నరసింహుడు ఏం చేశాడయ్యా? నరసింహావతారంతో భగవంతుడు ఏం ఉపదేశం చేశాడు? నేను లోకములన్నీయు గడియలోన జయించిన వాడా, నేను లోకములన్నీ కూడా ఒక్క గడియలో జయించినటువంటి వాడిని. నేను వైకుంఠం మీద కూడా దండయాత్ర చేశాను. నేను స్వర్గం మీదకి వెళ్ళేసరికి స్వర్గవాసులందరూ స్వర్గాన్ని విడిచిపెట్టి పారిపోయారు. వైకుంఠం మీదకి వెళ్ళాను, ఎక్కడ హరి 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 అంటూ ఎక్కడున్నాడు ఆ శ్రీహరి అని చెప్పి వైకుంఠం అంతా వెతికాను, ఎక్కడా శ్రీహరి కనిపించలేదు. ఎవడ్రా నీకు దిక్కు? హరి హరి అంటున్నావు, దిక్కెవడ్రా నీకు అంటూ ప్రహ్లాదుడిని అడుగుతాడు. హరి ఎక్కడున్నాడు? ఆ హరిని నేను వైకుంఠంలో కూడా వెతికానే, వాడెక్కడే లేడే, అసలు వాడు ఉన్నాడా? లోకాలన్నీ తిరిగేశాను, లోకాలన్నీ జయించాను, నాకంటే దేవుడు ఎవరయ్యా అంటూ అహంకారంతో ఉన్నటువంటి వాడు హిరణ్యకశ్యపుడు. లోకములన్నీ గడియలోన జయించిన వాడివి, ఇంద్రియానీకమున్ చిత్తమున్ గెలువనేరవు. లోకాలన్నీ జయించేశాడు ఆయన, కానీ తన ఇంద్రియాలని తన మనస్సుని జయించలేకపోయాడు. ఎవరయ్యా మనకు శత్రువు? భగవద్గీత చెప్తుందా 6వ అధ్యాయం, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః అంటూ. వశం కానటువంటి మనస్సే శత్రువు, వశంలో ఉన్నటువంటి మనస్సే మిత్రుడు అంటూ భగవద్గీత కూడా మనకు ఉపదేశించింది. ముందుగా ఆ శత్రువుని జయించు, నీ ఇంద్రియాదుల్ని చిత్తాన్ని జయించు, అప్పుడు నీకు శత్రువులనే వారే లేరు, నువ్వు అజాత శత్రువు అయిపోతావని చెప్పి తండ్రికి ఉపదేశం చేశాడు ప్రహ్లాదుడు. అలా ఆ హిరణ్యకశ్యపుడిని అహంకారాన్ని నరసింహావతారములో తీసేశాడు స్వామి. వరహావతారంతో మమకారాన్ని తొలగించాడు, నరసింహావతారంతో అహంకారాన్ని తొలగించాడు. అలాగా ఈ అహంకార మమకారాలు వదిలిపెట్టడమే సర్వధర్మాన్ పరిత్యజ్య. ఆ రెండింటిని విడిచిపెడితే మిగిలేదేముంది? ఆత్మే మిగిలింది. మామేకం శరణం వ్రజా, అప్పుడు నిన్ను సర్వ పాపాల నుండి కూడా రక్షిస్తాను, నీకు మోక్షాన్ని ఇస్తాను అని చెప్పి భగవంతుడు 18వ అధ్యాయం చివరిలో కూడా శరణాగతిని 66వ శ్లోకంలో కూడా శరణాగతినే ఉపదేశించాడు అని చెప్తారు. ప్రారంభములోను మధ్యములోను అంత్యములో కూడా భగవద్గీత శరణాగతినే బోధించింది. మరి అటువంటి శరణాగతి అనేది, భగవంతునికి శరణవ్వడం అనేది భక్తులందరికీ భగవంతుడిని శరణు పొందితేనే సుఖము శాంతి ఉంటుంది. మరి ఈ రామచంద్ర ప్రభువు సన్నిధిలో కూడా మనమందరము ఆ శ్రీరాముని దాసులమై, మన రామయోగ్ గారు ఎలాగైతే రెండో రామదాసులాగా, కంచర్ల గోపన్న గారు ఎలాగైతే అక్కడ భద్రాచలంలో రామాలయాన్ని నెలకొల్పారో, అలాగే మన రామయోగ్ గారు కూడా ఈ లైదాం క్షేత్రంలో ఈ శ్రీరామ క్షేత్రాన్ని నిర్మించారు, నెలకొల్పారు. అలాగే ఆ రామయోగ్ గారిని ఆదర్శంగా తీసుకొని మనమందరం కూడా రామయోగ్ గారిని గురువుగా స్వీకరించి రామచంద్రునికి దాసులమై తరించాలి. స్వామి చెప్పినట్టు వారిని సర్వభయాల నుండి కూడా శ్రీరామచంద్రుడు రక్షిస్తాడు. అటువంటి శరణాగతి శక్తిని సద్గురుదేవులు మనందరికీ అనుగ్రహించుగాక అని ప్రార్థించుకుంటూ, శరణు వేడుకుంటూ, సభకు నమస్కరిస్తూ, మరి ఆజ్ఞ అయింది కాబట్టి ఇంతటితో
ఆపుతూ మళ్ళీ ఉన్నారు, ఇంకా పెద్దలు ఉన్నారు, వారందరూ చెప్పడానికే సమయం కావాలి కాబట్టి ఇంతటితో సభకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. జై గురుదత్త, శ్రీ గురుదత్త.